నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన సినిమా అరంగేట్రం గురించి, అలాగే ఆయన రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితుల గురించి, రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి, ఇక మరి కూటమిలో ఉంటూ ఆ కూటమి పట్ల విలువలు, విశ్వసనీయతను పాటిస్తూ నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నేతగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి గురించి ఆయన రాజకీయ జీవితం, అలాగే సినిమా జీవితం, ఆయన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత అంగమరావు గారు. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు స్టార్ట్ చేద్దామండి. ఆయన సినిమాల్లోకి రావడం అంటే పెద్ద కష్టంగా కాకపోయినా కూడా వచ్చిన తర్వాత దాన్ని ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఆయనకున్నటువంటి సేవాభావం వల్ల ఆయన చాలా పోగొట్టుకున్నారని, ఆ తర్వాత అదే ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పటికి కూడా విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేస్తారని ఆయనకి పేరుంది. సో మీ మాటల్లో ఆయన సినిమా అరంగేట్రం గురించి, రాజకీయ జీవితం గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ఇంత బలంగా అవినాభావ సంబంధంతో ముందుకెళ్తున్నాడు అంటే అతని సంకల్పం కూడా దీంట్లో కారణం. అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ గతంలో చాలాసార్లు కలిసి పోటీ చేసినా మధ్యలో విభేదాలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరిని కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కోరికతోటి 2019లో నేను పోటీ చేశాను కాబట్టి నష్టపోయాం కాబట్టి అలాంటి నష్టం మరోసారి జరగకూడదు, ఓట్లు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకూడదు అని చెప్పని ఆయన సంకల్ప బలం నిజంగానే అభినందనీయం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఇక్కడమ్మాయి అక్కడ అబ్బాయి చిత్రం ద్వారా మొట్టమొదట సినీ రంగ ప్రవేశం చేశారు. చిరంజీవి గారి తమ్ముడుగా. సహజంగానే ఎప్పుడైనా తండ్రో అన్నో రాజకీయంగా కావచ్చు, చిత్రసీమలో కావచ్చు అగ్రప్రధానం ఉన్నప్పుడు వారసులు రావడం అనేది సహజమే. అలా వచ్చిన వాళ్ళల్లో ఈయన రెండోవాడు చిరంజీవి గారికి సంబంధించి. మొట్టమొదట నాగబాబు. ఆయన అంత విజయవంతం కాలేదు. పవన్ కళ్యాణ్ రావటమే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా పెద్ద విజయవంతం అయితే ఏం కాలేదు. కానీ తర్వాత నుంచి కూడా ఆయన ఇకెనికి చూసుకోలేదు. సుస్వాగతం కావచ్చు, చిత్రాలన్నీ చేసుకుంటూ ప్రజాదరణ పొందుతూ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా అతను తనకంటూ చిరంజీవి తమ్ముడుగా కాకుండా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకొని, ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి గారి మించిన అభిమానాన్ని సంపాదించుకున్నాడు అనేది కూడా వాస్తవమే. వాళ్ళు జీర్ణించుకోలేకపోయినా కూడా అది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా. ఎందుకంటున్నానంటే అతను ఖుషి అనే చిత్రం చాలా పెద్ద విజయవంతం అయింది. 2001లో విడుదలైంది ఖుషి అనే చిత్రం. చాలా పెద్దగా విజయవంతమైంది. ఆ చిత్రం కాడించి జల్సా అనే చిత్రం వచ్చేంత వరకు కూడా ఏది విజయవంతం కాల. ఆయన చిత్రాలు పరాజయం పాలవుతూనే ఉన్నాయి. పరాజయం పాలవుతున్నా కూడా ఆయన ఓపెనింగ్స్ తగ్గలేదు. ఆ వచ్చే మామూలుగా అంటే ఆ రోజుల్లోనే ఫ్లాప్ అయితే ఒక రకంగా ఒక హీరో చిత్రాలు విజయవంతం అయితే ఎంత వస్తాయో ఈయన చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా అంత డబ్బులు వసూలు చేసి, ఆ విధంగా ఆయన పవర్ స్టార్గానే కొనసాగుతూనే ఉన్నాడు. సరే, 2009లో వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యానికి ఆయన అధ్యక్షుడు. అట్లానే తిరిగాడు, రాష్ట్ర వ్యాప్తంగా అంతా అన్న కోసం తిరిగాడు. అన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడని చెప్పని అన్నతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీతో కలవకుండా 2014 వరకు ఎదురు చూసి 2014లో జనసేనను స్థాపించాడు. స్థాపించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఈరోజు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయలేరు ఎవరు అని చెప్పని భావించేసి చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయగలరని చెప్పని ఎలాంటి షరతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రధానిగా మోడీ గారికి ఇద్దరికి సంపూర్ణ సహకారంతో పాటు నిస్వార్థంగా మద్దతు తెలిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. తర్వాత రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ అప్పుడు నిబద్ధతతోటి నిజాయితీగా మాత్రం ఆయన కొనసాగాడు. సరే, 2018 తర్వాత విభేదాలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ విభేదించింది, అలాగే జనసేన పార్టీ కూడా విభేదించింది. 2019లో పోటీ చేశారు. పోటీ చేసినందువల్ల బాగా ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. అనూహ్యంగా 151 స్థానాలు వచ్చినాయి. రాష్ట్రం ఏమైందో చూసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులే కాకుండా, ప్రతిపక్ష నేతల మీద జరుగుతున్న దాడులే కాకుండా తన మీద వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాన్ని చూసిన తర్వాత మనం దీనికి అడ్డుకట్టయిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళం కాదు, మనం రాజకీయ పార్టీ పెట్టినందువల్ల ఉపయోగం ఏమీ లేదు, అధికారం కంటే కూడా రాష్ట్రం ముఖ్యం అన్న భావంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి, చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు
ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఏ విధంగా అతను ఆపేసింది, రోడ్డు మీద కూర్చుంది, ఇవన్నీ చూసిన తర్వాత అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పని మొట్టమొదటగా ఎలాంటి మంతనాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణం చేస్తుందంటే నమ్మలేదు ఎవరు, ముఖ్యంగా నేను నమ్మలేదు చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కొనసాగుతున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ అండదండలు ఉన్నాయి అని చెప్పని ప్రగాఢంగా నమ్మిన వాళ్ళు నేను కూడా ఒకడిని. అంటే ఈరోజు కలిసి ప్రయాణం చేశారని చెప్పని మనమేమి ఈరోజు పొగడాల్సిన అవసరం లేదు. ఆ రోజు అతను చేసిన అరాచకానికి వాళ్ళ చేతుల్లో అవకాశం ఉండి కూడా చూస్తా కూర్చున్నారనే బాధ నాలో కూడా ఉంది. అట్లానే నేను భారతీయ జనతా పార్టీని విమర్శించిన వాళ్ళు నేను కూడా ఒకడిని. అట్లా కొనసాగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీతో కలుస్తారని నేనైతే భావించలేదు. కలవకూడదని కోరుకున్న వాళ్ళలో కూడా నేను ఒకడిని, ఎందుకంటే ముందు చూస్తున్నాం కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, లోకేష్ బాబు గారిని ఒప్పించి ఈరోజు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఒకే ఒక మాట అన్నాడు, ఇంకొక 15 సంవత్సరాలని ఇంకో 2 పర్యాయాలు మొత్తం 3 సార్లు మేము కలిసే ప్రయాణం చేయాలి, విడిపోదు మా బంధం, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి అని చెప్పని మొట్టమొదట చెప్పింది ఈ రోజుకి కొనసాగిస్తూ శ్రేణులకి ఈరోజు కూడా చెప్తూ నిన్న వాళ్ళ సర్వసభ్య సమావేశంలో కూడా అంత స్పష్టంగా చేస్తూ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా నాకు తెలిసిన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనపట్ల. నిస్సందేహంగా చెబుతున్నాను, ఆలోచన పెరిగింది, పరిణితి పెరిగింది. ఈరోజు రాష్ట్రం కోసం అధికారం ముఖ్యం కాదు. తను సహజంగా ఏ పార్టీ పెట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి తను కావాలని కోరుకుంటారు, అభిమానులు ఆ విధంగానే అనుకుంటారు. నిన్న కూడా వాళ్ళందరూ కేరింతలు కొడుతుంటే లేదు మనం ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇది ఒక టర్మ్తో అయిపోకూడదు, కాబట్టి మీరు అలాంటి ఆలోచనలన్నీ మానుకోండి, నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటానని చెప్పని అతను నిక్కచ్చిగా చెప్పిన విధానం చూసారా, ఆయనలో పరిణితికి నిదర్శనం, రాష్ట్రం మీద అతనికి ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. చాలామంది మాటల వరకే పరిమితం అవుతారు, కానీ అవకాశం వస్తే ఏవైనా చేయడానికి సిద్ధపడతారు. ఇతను భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీకి రానటువంటి మ్యాండేటరీ అతనికి వచ్చింది. 100% విజయవంతం కావటం అంటే అది మామూలు విషయం కూడా కాదు. అది సాధించిన వ్యక్తిగా ఈరోజు ఆ ఘనత మాత్రం నిస్సందేహంగా ఆయనకే చెందుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, ఇంకెవరికీ లేదు భారతదేశంలో. నాకు తెలిసి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి అవకాశం లేదు, తొలిసారిగా ఆయనకే వచ్చేసింది. ఈరోజు ఇంత వచ్చినా కూడా ఆయన ఏ విధంగానూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా, తన శాసనసభ్యులు ఏదైనా చిన్న పొరపాట్లు జరుగుతున్నా కూడా వాళ్ళను కూడా మందలించుకుంటూ ముందుకు వెళ్తున్న విధానం మాత్రం, రాష్ట్రం కోసం అతను పరితపిస్తున్న విధానం మాత్రం నిస్సందేహంగా అభినందనీయం. వీళ్ళ యొక్క ఈ కృష్ణార్జునులాగా వీళ్ళ జోడి పవన్ కళ్యాణ్ తోటి అతనికి ఉన్నటువంటి బాండింగు ఇదే విధంగా కొనసాగి రాష్ట్రం అతను అనుకున్నట్టుగా 15 సంవత్సరాలు ఇదే మైత్రిని కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్తాడని ఆ యొక్క సంకల్పం అతనికైతే ఉందని. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ని అభిమానించడానికి ఒక కారణం కూడా ఉంది. ఆ రోజు యువగళం ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి క్లైమేర్మెన్లు పెట్టి ఆయన వాహనాన్ని పేల్చేసిన సందర్భంగా 20 అడుగులు పైనుంచి వాహనం కింద పడ్డా కూడా తలుపు తీసుకొని చొక్కా ముడుచుకొని బయటకు వచ్చి నా వాళ్ళు ఎలా ఉండారో అని అడిగిన ధీరుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు ఇప్పటివరకు మాట్లాడాలి దాని గురించి. అంటే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గొప్పగా ఎవరు కూడా చెప్పాల. మరి ఆయన చెప్పిన విధానం నిస్సందేహంగా శ్రేణుల్ని మనసులైతే గెలుచుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. అందుకే తెలుగుదేశం కంటే కూడా ఆయన పోటీ చేసిన 21 స్థానాలు కూడా వాళ్ళు భుజాన్ని వేసుకుని గెలిపించారని అయితే నేను భావిస్తున్నాను. సో ఇది పవన్ కళ్యాణ్ సాధించిన విజయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకా మరిన్ని విజయాలు సాధించి ఆయన అనుకున్నట్టుగా సాధించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.